సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగిస్తూనే ఉన్నారు. తాజాగా విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ తోటవారి వీధికి చెందిన విశ్రాంత ఉద్యోగి సత్యనారాయణ మూర్తికి బురిడీ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11న ఎస్కే చౌదరి అనే వ్యక్తి డాటా ప్రొటెక్టింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారిని అంటూ పరిచయం చేసుకున్నారు. మీ ఆధార్ కార్డుతో ముంబై కెనరా బ్యాంకులో ఖాతా తెరిచి చట్ట వ్యతిరేక లావాదేవీలు నిర్వహించారంటూ సత్యనారాయణ మూర్తిని భయపెట్టారు. పోలీసుల పేరుతో మరో ముగ్గురు వీడియో కాల్లోకి వచ్చారు. సత్యనారాయణ మూర్తి ఆయన భార్యపై అరెస్టు వారెంట్ జారీ అయ్యిందని చూపించారు. ఈ క్రమంలోనే విశ్రాంత ఉద్యోగి ఫోన్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ప్రతి 2 గంటలకు మేం క్షేమం అని మెసేజ్ పెట్టాలని చెప్పారు. ప్రతిరోజు వారితో మెసేజ్లు చేయించుకున్నారు. ఆ తర్వాత డబ్బులు పంపాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సత్యనారాయణ మూర్తి తన ఖాతా నుంచి ఆర్టీజీఎస్ ద్వారా 42,20,280 రూపాయలు పంపారు. సదరు నగదు బెంగళూరు అర్బన్లోని ఎస్ బ్యాంకుకు వెళ్లాయని, ఆ ఖాతా ఏఎస్ ఇంటీరియల్ డెకార్స్ ఎల్ఎల్పీ అనే పేరుతో ఉందని బాధితుడు వివరించారు. మోసపోయానని తెలుసుకుని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.